క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమున ధనవంతుడు లాజరు జీవితాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నారు వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ధనవంతుడు లాజరు జీవితాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ధనవంతుని జీవితమును గూర్చి లాజరు జీవితాన్ని ఆధ్యాత్మికముగా మనము ధ్యానము చేస్తూ వెళదాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు పరిశుద్ధాత్మ దేవుడు లాజరు పేరును రాయించాడు, కానీ ధనవంతుని పేరు రాయించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ధనవంతుని పేరు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించలేదు? ధనవంతుడు అన్న పేరే ఉంది, కానీ అతని పేరు రాయబడలేదు. కారణం, ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అతని పేరు లేదు. పరలోక రాజ్యములో దేవుని యొక్క జీవ గ్రంథములోనూ అతని పేరు లేదు. ప్రియులారా, ఒకవేళ పరలోక రాజ్యములో నీ పేరు లేకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావని నువ్వు జాగ్రత్తగా గుర్తించు. మరి లాజరు జీవితమును మనం జ్ఞాపకం చేసుకుంటే, లాజరు అని పేరునకు అర్థము దేవ సహాయము. మరి లాజరు జీవితాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు లాజరు ఒక దరిద్రుడిగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితమును బట్టి మనము నేర్చుకునవలసిన ఆధ్యాత్మిక సత్యములు ఎన్నో ఉన్నాయి. ధనవంతుని గురించి జ్ఞాపకము చేసుకున్నప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రియులారా, లోకములో ఎన్నో రకాల వస్త్రములు ఉన్నాయి, కానీ అన్ని రకాల వస్త్రముల్లో శ్రేష్టమైన వస్త్రములను అతడు వెదికి వాటిని మాత్రమే ఎంచుకున్నాడు. ప్రియులారా, లోకములో శ్రేష్టమైన వస్త్రములు ఊదా రంగు వస్త్రములు, సన్నపు నారు వస్త్రములు. లోకములో అన్నిటికంటే శ్రేష్టమైన వస్త్రాలను అతడు వెదికి తాను ఆ వస్త్రములనే ధరించేటివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో వస్త్రాలను బట్టే గౌరవాలు, వేసుకున్నటువంటి వస్త్రములను బట్టి లోకములో ప్రజలు గౌరవిస్తున్నారు.
మనుషులు పైన వేసుకునే వస్త్రమును బట్టి గౌరవిస్తూ ఉన్నారు. వారికి అంతరంగము ప్రాముఖ్యము కాదు, పైనున్న వస్త్రములే చూచి గౌరవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు అలా కాదు. దేవుడు పై రూపాన్ని చూచేవాడు కాదు. పై వస్త్రములను చూచి దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టువాడు. దైవమగల దేవుడే ఈ మాటను చెప్పాడు. ఈ ధనవంతుడిని ఎంతో మంది తన వస్త్రములను బట్టి గౌరవించి ఉండవచ్చు. అయితే దరిద్రుడికి ఆ వస్త్రములు కూడా లేనట్లుగా ఉన్నాయి. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. ప్రియులారా, గమనించండి. లాజరు జీవితంలో ఒకటి, అతనికి వస్త్రములు కూడా లేనట్టుగా ఉన్నట్టున్నాయి. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను అని రాయి. అంటే తన శరీరము పైన వస్త్రములు కూడా లేవేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడికి ఉదారంగు వస్త్రములు, సన్నపునార వస్త్రములు ఉన్నాయి, కానీ ఈ లాజరుకి వస్త్రములు లేకపోయినా స్తుతి అనే వస్త్రము అతడు కలిగి ఉన్నాడు. ప్రియులారా, రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉన్నాడు. అతని హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రియులారా, ధనవంతుడు పైకి మాత్రము బాగానే ఉన్నాడు, కానీ తన హృదయము సరిలేదు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్రియులారా, ధనవంతుడు పైకి బాగానే కనబడుతున్నాడు, తన హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. నీవేసిన వస్త్రములను బట్టి కాదు, నీ హృదయమును బట్టి దేవుడు నిన్ను లక్ష్య పెడతాడని గుర్తుంచుకో. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, అతను ఈ లోకపు వస్త్రాలు ధరించాడు, కానీ యెషయా గ్రంథం 61:10 ప్రకారం రక్షణ వస్త్రం అతనికి లేదు. యెషయా గ్రంథం 61:3 ప్రకారం స్తుతి వస్త్రము అతనికి లేదు. యెషయా గ్రంథం 61:10 ప్రకారం నీతి వస్త్రము అతనికి లేదు. ప్రియులారా, ఈ లోకములో లోక సంబంధమైన వస్త్రాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహించు రక్షణ వస్త్రము లేకపోతే నీ జీవితం వ్యర్థమని నువ్వు తెలుసుకో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ దరిద్రుడైన లాజరు జీవితములో రెండో విషయాన్ని గమనించుదాం. కప్పుకొనుటకు వస్త్రములు లేకపోయినా తినడానికి తిండి కూడా లేదు. ప్రియులారా, తినుటకు తిండి కూడా లేదు లాజరు జీవితంలో. ధనవంతుని గూర్చి రాయబడిన మాట లూకా సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. ప్రియులారా, గమనించారా? అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఆ దరిద్రుడికి తినడానికి తిండి కూడా లేదు. ప్రియులారా, లాజరు యొక్క కన్నులు ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలపై ఉంది. కానీ ధనవంతుడు ఆ రొట్టెలు తింటూ ఉన్నాడు, కానీ ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఇతడు ఆకలి తీర్చుకున్న గోరెను అని రాయి. అతడు పెట్టనూ లేదు, ఇతడు తిననూ లేదు. ప్రియులారా, ఆకలి తీర్చుకున్న గోరెను అని రాయబడ్డది.
ఈ రెండో విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆ ధనవంతుడు ఏనాడైనా ఈ దరిద్రునికి ఎప్పుడైనా ఏమైనా పెట్టాడా? ప్రియులారా, ఆ ధనవంతుడు ఎప్పుడు ఏమీయు ఈ దరిద్రుడైన లాజరుకి పెట్టలేదు. ప్రియులారా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీవెప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టావా? కఠినమైన గుండె కలిగి నువ్వు జీవిస్తున్నావా? కఠినమైన మనస్సు కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నేను వారి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చేదనన్నాడు. రాతి గుండె వంటి గుండె కలిగిన వాడుగా ఈ ధనవంతుడు కనబడుతున్నాడు. ప్రియులారా, వీరిద్దరూ యూదులే. ఎలియాజరు అనే పేరులో నుండి లాజరు అనే పేరు వచ్చింది. ఈ ధనవంతుడు కూడా ఒక యూదుడే. ప్రియులారా, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. ఈ ధనవంతుడు కూడా యూదుడే. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఈ ధనవంతుడు ఆ పేదవాడికి ఆహారం పెట్టాడా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటుంది, సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ప్రియులారా, గమనించారా? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ప్రియులారా, దయాదృష్టి లేని వాడుగా ధనవంతుడు కనబడుతున్నాడు. తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరును అలాగే బ్రతుకుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ద్వితోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం, బీదలు దేశములో ఉండక మానరు, ఆవశ్యముగా నీ చేతిని చాచువలను. నీ చేతిని చాచావా? ఆ దరిద్రుడు వాకిటి దగ్గరే పడి ఉన్నాడు. ఈ ధనవంతుడు తన ఆహారములు కొంతైనా పెట్టాడా? బీదలు దేశములో ఉండక మానరు, ఆవశ్యముగా నీ చేతిని చాచవలను. దేవుని బిడ్డలారా, నీ ఆహారము కొంతైనా ఆ బీదవాడికి పెట్టావా? ప్రియులారా, గమనించండి. దేవుని వాక్యములో రాయబడ్డ మాటలు గమనించండి. యాకోబు పత్రిక 2:15, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? దేవుని వాక్యం అంటుంది, సహోదరి అయినను సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీరు శరీరమునకు కావలసినవి ఇవ్వక, శరీరము వారికి కప్పుకొనుటకు వస్త్రము లేనప్పుడు చలి కాచుకోమని చెప్పడం, ఆకలితో వారు ఉన్నప్పుడు తృప్తి పొంది ఉండుడని చెప్పడం క్రియలేని విశ్వాసము మృతము. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, ఈ రెండో విషయములో ఆ దరిద్రుడికి తినటానికి ఏమీ లేదు. ఆ దరిద్రుని కన్నులు ఆ ధనవంతుని బల్ల మీదే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీవు నీ చేతిని చాచావా? ఎప్పుడైనా ఎవరైనా దిగంబరులై నీ కనబడితే వారికి వస్త్రములు ఇచ్చావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు నీ ద్వారా జరగాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. చాలా రోజుల క్రితం
ఒక పేదవాడైన ఒక దైవజనుడు అనాథాశ్రమాన్ని నడుపుతూ ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఒక పేదవాడైన దైవజనుడు ఒక అనాథాశ్రమమును నడుపుతూ ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. అయ్యా, బీద బిడ్డలకి ఏదైనా సహాయము చేయమని ఆ ధనవంతుని అడిగాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఆ ధనవంతుడు ఎంతో బాధపడిపోతూ ఇవ్వవలసిన సహాయాన్ని ఇవ్వక ఒక్క మాట అన్నాడట. అయ్యా పాస్టర్ గారు అని పిలిచాడు. అందుకు దైవజనుడు అయ్యా అని అతని వైపు చూచాడు. అందుకు ఆ ధనవంతుడు చెప్తున్నాడు, నీవు చనిపోతే నీ సమాధి నేనే కట్టిస్తానని చెప్పాడు. సందర్భము లేకుండా సమాధి కట్టిస్తాననటం మీరు జాగ్రత్తగా గమనించండి. బీద బిడ్డలకి సహాయం అడిగితే ఆ ధనవంతుడు నీవు చనిపోతే నీ సమాధి నేను కడతాను అని చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ దైవజనుడు అంటున్నాడు, అయ్యా ఎంత గొప్ప భాగ్యము నాకు అన్నాడు. అందుకు ధనవంతుడు అంటున్నాడు, ఆ సమాధి మీద ఒక్క మాట రాయిస్తాను అని చెప్పాడు. ఏమని రాయిస్తారని అడిగితే ఆ ధనవంతుడు అంటాడు, ఆ దరిద్రుడు చనిపోయెను అని రాయిస్తానని చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వెంటనే దైవజనుడు ప్రియులారా ఒక్క మాట తిరిగి చెప్పాడు, అయ్యా నా సమాధి మీద ఆ దరిద్రుడు చనిపోయిను అన్న మంచి మాట రాయించావు. దాని ప్రక్కనే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనును అన్న మాట కూడా రాయించమని చెప్పాడు. ప్రియులారా, గమనించండి. ఎటువంటి సందర్భము, ఎటువంటి మాట నీకు చేతనైతే సహాయము చెయ్యండి, లేకపోతే మానేయండి. దైవజనుని భిక్షగాళ్ల వలె చేయకండి. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసు ప్రభువారు చెప్పారు. ఈ ధనవంతుడు తన సహోదరుడైన వారిని ప్రేమించలేకపోతున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యములో గమనిస్తే లాజరు జీవితాన్ని గమనించండి. మూడోదిగా లాజరు దేవుని నమ్మాడు. తన జీవితంలో వస్త్రాలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, తన జీవితంలో ఎప్పుడు కూడా దేవునిపై బాధపడలేదు. ప్రియులారా, మూడోదిగా తనకు ఆరోగ్యము కూడా లేదు. ప్రియులారా, తన శరీరము కురుపులతో నిండిపోయింది. మూడోదిగా ఆరోగ్యము కూడా తనకు లేదు. ప్రియులారా, మనమైతే దేవుణ్ణి దూషించకుండా ఉంటామా? ప్రభువా, నిన్ను నమ్మినందుకు కట్టుకొనుటకు వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేదు, నా శరీరమునకు ఆరోగ్యము లేదు, నిన్ను నమ్ముకున్నందుకు నా స్థితి ఎలాగ మారిందని దూషించకుండా ఉంటామా? ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనించండి. లాజరు జీవితము, యోబు జీవితాన్ని గమనించండి. రెండు ఒక్కలాగే ఉంటాయి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమును చదివితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత
వదలకయుందువా దేవునిని దూషించి మరణమును కమ్మని. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. దేవుని వలన మనము మేలు అనుభవించదమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. మూర్ఖురాలు అని అనలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. దేవుని వలన మనము మేలు అనుభవించదమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. ఇలారా దేవుని వాక్యాన్ని గమనించాలి. యోబు తన నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ప్రియులారా, యోబుని నువ్వు గమనించినప్పుడు ఆయన శరీరం అంతా పుండ్లతో నింపబడి చెల్లపెంకుతో గీక్కున్నాడు. అలాగుననే లాజరు కూడా కురుపులతో నిండినవాడి, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను అని రాయబడ్డాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! అతడు దీనస్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి వాకిడి దగ్గర పడిపోయి ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి నమ్మి ఎవరైనా ఆ స్థితిలో గాని ఉంటే ప్రభుని వదిలిపెట్టేస్తారు కదూ. ప్రభుని గట్టిగా పట్టుకుంటారా? పౌలు గారు అంటారు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్నాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి మనకే వస్తే దేవునిలో నీవు నిలబడగలవా? ప్రభుని వదిలివేస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శరీరం అంతా కురుపులతో నిండిపోయినప్పటికీ ఎవరు ఆ కురుపులకి మందు పూశారు? ఎవరు హాస్పిటల్కి తిప్పారు? ఎవరు ఆ యొక్క లాజరుని పరామర్శించారు? ఎవరు అతని గాయాలు కట్టారు? ప్రియులారా, ఆ మనుష్యుణ్ణి ఒక్కసారి గమనించండి. ఎవరు అతన్ని పరామర్శించలేదు. తనకి ఎవరూ లేరు. దేవుని బిడ్డలారా, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. అయితే అంత బాధలో కూడా దేవుణ్ణి దూషించాడా? మరి నీ పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైతే ప్రభుతో నమ్మకంగా నడుస్తావా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యములో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ధనవంతుడి యొక్క జీవితం ఎలా ఉంది, ఈ దరిద్రుని జీవితం ఎలాగుంది? నాలుగవదిగా, ఆ దరిద్రుడైన లాజరు అతని ఇంటి వాకిడి దగ్గర నేల మీద పడిపోయున్నాడు. ప్రియులారా, అతనికి ఇల్లు లేదు కదూ. ధనవంతుడు ఇంటిలో నివాసం చేస్తున్నాడు. ఈ దరిద్రుడు అతని ఇంటి వాకిటి దగ్గర పడి నేల మీద పడిపోయినాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వర్షాకాలములో ఆ వర్షాలకి అతడు తడుస్తూనే ఉన్నాడు. ఎండాకాలములో ఎండుతూనే ఉన్నాడు. చలికాలములో చలికి వణికిపోతూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమ కొంతైనా ఎవరైనా కనుపరిచారా? ఆ ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండెడువాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండెడువాడు. ప్రియులారా, గమనించండి. పట్టుపరుపుల పైన మరి మంచి మంచి వస్త్రాలను ధరించి మంచముల పైన పడుకొని ఎంతో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ప్రియులారా, దయాదృష్టి లేని వాడిగా ధనవంతుడున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి.
లాజరు జీవితం బహు దుర్భరమైన పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా లాజరు ఎప్పుడూ దేవుణ్ణి దూషించలేదు. ప్రియులారా, 4 నెలలు వర్షాకాలం తడుస్తూనే ఉన్నాడు. 4 నెలలు ఎండాకాలం ఎండుతూనే ఉన్నాడు. 4 నెలలు చలికాలం వణికిపోతూ ఉన్నాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రములు లేవు. పైగా తన శరీరమంతా కురుపులతో నిండిపోయింది. ఇంత దుర్భర పరిస్థితిలో ఆయన భక్తిని వదిలిపెట్టలేదు. ప్రియులారా, నీకు గాని పరిస్థితి వస్తే యోబు భార్య వలె నీవు దూషించి వెళ్ళిపోతావా? భక్తిలో నిలబడతావా? ప్రియా దేవుని బిడ్డలారా, లాజరుకి ఈ లోకములో ఇల్లు లేకపోవచ్చు, పరలోకములో అతనికి ఇల్లుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, యేసు ప్రభు వారు చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోదునన్నాడు. ప్రియులారా, భూమి మీద లాజరుకి ఇల్లు లేకపోవచ్చు. ఒకవేళ లాజరు పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇల్లు లేకపోయినా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. నీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టవద్దు. పరలోక రాజ్యములో నీ కొరకు ఇల్లు కట్టబడి ఉంది. ప్రియులారా, ఇది జాగ్రత్తగా గమనించండి. తన భక్తిని ఏమాత్రం వదిలిపెట్టలేదు. ప్రియులారా, 5వ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడింది. ప్రియులారా, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడింది. ప్రియులారా, గమనించండి, ఎంత చక్కని మాట. భక్తిపరుడిగా చనిపోతే దేవదూతలు వస్తారు, నిన్ను వారు పరదేశికి చక్కగా నిన్ను తీసుకువెళతారు. ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7:2లో సొలొమోను ఈ రీతిగా అంటాడు, ఎలయనగా మరణము అందరికీ వచ్చును. కీర్తనలు 89:48లో మరణించక బ్రతుకున్న నరుడెవ్వడని రాయబడ్డది. ప్రియులారా, ఈ లోకములో ఏదో ఒక దినాన మనం చనిపోవలసిందే. అయితే ఎక్కడికి వెళతావు? 5 విషయాలు ఈ దరిద్రుడైన లాజరును గూర్చి విన్నావు. ఏదో ఒక దినమున మరణము ఖచ్చితంగా వస్తుంది. ప్రియులారా, గమనించండి, ఎటు నీ ప్రయాణం? కష్టాలు బాధలు వస్తే ప్రభుని వదిలివేస్తావా? ప్రభుని విడిచిపెడతావా? ప్రియులారా, అయితే జాగ్రత్తగా గమనిస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడింది. ప్రియులారా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. దరిద్రుణ్ణి పాతి పెట్టేవారు ఎవరు? ప్రియులారా, గమనించండి, దరిద్రుడు కురుపులతో నిండినవాడు. అతడు చనిపోతే అతన్ని పాతి పెట్టడానికి కూడా తన బంధువులు ఎవరూ లేనట్టుకున్నారు. మరి పాతి పెట్టినట్లుగా లేదు. ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారో ఎవరు వచ్చారో అతన్ని లాగిపడవేశారో తెలియదు. కానీ ప్రియులారా, ధనవంతుడు చనిపోతే పాతి పెట్టబడ్డాడు. మంచి పెట్టెలో పెట్టబడ్డాడేమో, సుగంధ ద్రవ్యాలతో, అనేక మంది దైవజనులతో, మరి ఎంతో ఘనముగా అతని సమాధి కార్యక్రమము
జరిగి ఉండవచ్చునేమో. ప్రియులారా, యూదుల సాంప్రదాయ ప్రకారముగా ఘనముగా అతని సమాధి కార్యక్రమం జరిగి ఉండవచ్చు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. ప్రియులారా, లాజరుని పాతి పెట్టేవారు కూడా లేరు. నీవు ఎలా పాతి పెట్టబడ్డావు అన్నది ముఖ్యం కాదు. పాలరాతి మీద నీ పేరు ఎంత ఘనముగా చెక్కేరన్నది కాదు. పాలరాతితో సమాధి కట్టేరన్నది కాదు. విలువైన చోట నిన్ను సమాధి చేసేరన్నది కాదు. ప్రియులారా, నీవు ప్రభు నమ్మి దేవుని రాజ్యానికి చేరావా లేదా? నీ ఆత్మ రక్షించబడకపోతే ఈ లోకములో నీవు పాలరాతితో నీకు సమాధి కట్టిన ప్రయోజనం లేదు. ఆ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇలారా గమనించండి. లాజరు యొక్క జీవితంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుని వదిలిపెట్టలేదు. నీ జీవితంలో కూడా పౌలు గారు చెప్పినట్లుగా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, నీ భక్తి జీవితంలో గాలి తుఫానులు ఎదురైనా నువ్వు నిలకడగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు వచ్చు వరకు నీ విశ్వాసమును నువ్వు కాపాడుకొనమని ప్రభు వాక్యం అంటుంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు, బోరమోగినప్పుడు నువ్వు ప్రభుతో వెళ్ళిపోతావు. ప్రభుతో యుగయుగాలు ఉంటావు. దేవుని బిడ్డ, ఈ దినమైనా నువ్వు ప్రభుని గట్టిగా పట్టుకునేవాడిగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబమును నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.